హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద బ్రాండ్ న్యూ వీడియో. సో మీరు ఒక స్విగ్గీ బాయా, ఒక జొమాటో బాయా, ఒక డెలివరీ పర్సనా, అలాంటి వాళ్ళకైతే ఈ లోడింగ్ వెహికల్ అయితే మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అది కూడా కేవలం బడ్జెట్లో వస్తుంది. ఒక 79,000 రూపాయల బడ్జెట్లో అయితే మీకు ఈ వెహికల్ అయితే రావడం జరుగుతుంది. ఇది కేవలం 79,000 రూపాయలకి 90 కిలోమీటర్ల రేంజ్తో మీకు ఇదైతే ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఎవరైతే కాలాన్ ఈవీ ఉన్నారో వాళ్ళు ఆల్మోస్ట్ 3 మోడల్స్ని అయితే మన ముందుకైతే తీసుకొచ్చారు. ఇది మనకి బేస్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే మనకి డెలివరీ బాయ్స్ ఉంటారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి డిజైన్గా అయితే మనం చెప్పుకోవచ్చు. దీని మోడల్ విషయానికి వస్తే ఇది వచ్చేసి మనకి ఎలైట్ అనేసి ఒక మోడల్ అనమాట ఇది. సో ఇది మనకి 60 volts 30Ah బ్యాటరీతో మనకి ఇది రావడం జరుగుతూ ఉంటుంది. ఇది మనకి కంప్లీట్ LFP బ్యాటరీ, లిథియం ఫెర్రోపాస్పేట్ బ్యాటరీతో రావడం జరుగుతూ ఉంటుంది. సో లిథియం ఫెర్రోపాస్పేట్ బ్యాటరీ అని ఇక్కడ పర్టికులర్గా ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, సో ఇవాళ రేపు చూసుకుంటే లెడ్ యాసిడ్ బ్యాటరీస్కి జీవితకాలం చాలా తక్కువ. ఆల్మోస్ట్ చెప్పాలంటే 6 monthsకి వాటి రేంజ్ అనేది డ్రాప్ అయిపోతూ ఉంది. అదే మనము లిథియం అయాన్ చూసుకున్నామంటే పేలుతున్నాయనే ఒక బాధ అయితే ఉంది ప్రతి ఒక్కరికి. అదొక భయం కూడా ఉంది ఈవెన్ నడపాలంటే. సో అదే LFP కనుక చూసుకున్నట్లయితే మనకి ఇంతవరకు పేలిన ఎలాంటి సంఘటనలు కూడా మనం చూడలేదు. సో అలాంటి ఒక బ్యాటరీతో వీళ్ళైతే మన ముందుకు ఒక వెహికల్ని అయితే తీసుకురావడం జరిగింది. చూడడానికి చాలా స్మార్ట్గా ఉంది. ఈవెన్ ఎక్కడైనా సరే మీరు చాలా సింపుల్గా దీన్ని టర్న్ అయితే చేసుకోవచ్చు. టర్నింగ్ రేడియస్ అయితే చాలా తక్కువ ఉంది. అండ్ మనకి LCD ప్యానల్తో వచ్చింది, LED ప్యానల్తో కూడా రాలేదు. LCD ప్యానల్తో రావడం వల్ల విజిబిలిటీ కూడా మనకి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. సో ఈవెన్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మీకు ఫ్రంట్ అయితే చాలా మంచి స్పేస్ అయితే ఉంది. మీరు ఏదైనా లోడింగ్ ఎక్కువ క్యారీ చేయాలనుకుంటే మీకు ఇక్కడ నుంచి అయితే క్యారీ చేసుకోవచ్చు. అలాగే మీకు బ్యాక్ సైడ్ కూడా లోడింగ్ అయితే ఇచ్చారు. ఈవెన్ మీరు ఏదైనా బాక్సెస్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి డెలివరీ బాయ్స్ అనుకోండి, సో చాలామంది బ్యాగులు మోస్తూ ఉంటారు పాపం. సో అలాంటి వాళ్ళ కోసం ఇదైతే బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. మీరు ఏదైనా కావాలన్నా దీన్ని ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. మీకు అంత పెద్ద స్పేస్ అయితే ఉంది. ఇక్కడ ఒక బస్తా చాలా ఈజీగా అయితే ప్లేస్ అయిపోతుంది. కావాలంటే ఇక్కడ మీరు ఒక సిలిండర్ అయినా పెట్టుకోవచ్చు, వాటర్ క్యాన్లు పెట్టుకోవచ్చు. మీరు ఏం పెట్టుకున్నా సరే మీకు ఇక్కడ స్పేస్ అయితే ఉందన్నమాట. అండ్ నేను ఇప్పుడు డ్రైవ్ చేసి చూశాను. సో చాలా స్మూత్గా ఉంది వెహికల్. సో వెహికల్కి సంబంధించి ఇన్ డీటెయిల్గా వీడియో చూద్దాం పదండి. సో గైస్, ఇదే మనకి కాలాన్ ఈలోడ్ ఎలైట్ అనే లో స్పీడ్ ఎలక్ట్రికల్ వెహికల్ అనమాట. సో ఫస్ట్ మనం యాజ్ యూజువల్గా ఫ్రంట్ చూస్తాం కాబట్టి సో ఫ్రంట్గా వచ్చేద్దాం. సో ఫ్రంట్ కనుక చూసుకున్నట్లయితే ఇది మనకి రాల్కో టైర్స్తో వస్తుంది. ఇది మనకి డ్రమ్ బ్రేక్తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ మీరు చూసుకున్నట్లయితే మనకి టెలిస్కోపిక్ లాంగ్ ఫోర్క్ సస్పెన్షన్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దట్టు మనము హెడ్లైట్కి వచ్చేసేటప్పటికి హెడ్లైట్ మాత్రం ఇక్కడ చూస్తే మనకి ఏదైతే లోనా ఉంటుందో సో చూడడానికి అలాంటి డిజైన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాకపోతే మనకి ఇక్కడ LED అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో లైటింగ్ కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో మంచిగా వస్తుంది. మంచి LED లైటింగ్ అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనము ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక హిడెన్గా మనకి USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మాత్రం చాలా మంచిగా ఉపయోగపడుతుంది. సో ఎవరైతే స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కానివ్వండి, అలాగే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి డెలివరీస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మొబైల్ కానివ్వండి, పవర్ బ్యాంక్స్ కానివ్వండి, ఏదైనా డివైసెస్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుంది అనేది చెప్పుకోవచ్చు. అండ్ ఇకపోతే మనము సో దీని కీస్ గురించి మాట్లాడుకుందాం. సో దీంట్లో వచ్చేసి మనకి మాన్యువల్ కీస్ ఉన్నాయి, అలాగే రిమోటెడ్ కీస్ ఉన్నాయి. సో ఈ మనకి లాక్ అండ్ అన్లాక్ రెండింటికి పనిచేస్తాయన్నమాట. ఏదైతే మనకి కార్లో ఉండేటువంటి ఫీచర్స్ ఉన్నాయో సో అలాంటి ఒక ఫీచర్స్ని అయితే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారని చెప్పుకోవచ్చు. అలాగే మనకి మాన్యువల్ కీస్ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ. అండ్ మనము దీని ఒకసారి హార్న్ అయితే చూద్దాము. సో ఆన్ చేసి సో లౌడర్ హార్న్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం హ్యాండిల్ బార్ దగ్గర చూసుకున్నట్లయితే ఇది మనకి స్క్రీన్ అనమాట. సో స్క్రీన్ అయితే మనకి LED స్క్రీన్ కాదు, ఇది LCD స్క్రీన్. సో చాలా మంచిగా విజిబిలిటీ అయితే ఉంటుంది. సో ఈ LCD స్క్రీన్లో వీళ్ళు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం ఏ మోడ్లో ఉన్నాము ఏంటి అనేది ఎవ్రీథింగ్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫస్ట్ మోడ్లోకి వచ్చాను. సో నాకు ఇక్కడ ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్కి వెళ్తే సెకండ్ మోడ్. సో ఈ విధంగా ఎవ్రీథింగ్ అయితే నాకు చేంజ్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి బ్యాటరీకి సంబంధించినటువంటి బ్యాటరీ ఇండికేటర్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఎన్ని వోల్ట్స్ ఉంది ఏంటి అనేది. అలాగే మనం ఇక్కడ స్పీడోమీటర్ చూడొచ్చు. అలాగే మనకి ఓడోమీటర్ కూడా కనిపిస్తుంది. అండ్ టెంపరేచర్ కూడా కనిపిస్తుంది. ఎవ్రీథింగ్ అయితే మనము ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు అనమాట. అండ్ ఏవైతే మనకి ఇండికేషన్ లైట్స్ ఉంటాయి, ఇండికేషన్ లైట్కి సంబంధించినటువంటి ఇండికేటర్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అండ్ మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి వచ్చేద్దాం. సో లెఫ్ట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఏదైతే హై బీమ్, లో బీమ్కి సంబంధించినటువంటి ఇండికేటర్కి సంబంధించినటువంటి స్విచ్చెస్ ఉన్నాయో సో అవన్నీ కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి హార్న్ స్విచ్ అయితే ఇచ్చారు. అండ్ మనం యాజ్ యూజువల్గా రైట్ సైడ్కి వచ్చేద్దాం. సో రైట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్ అనేసి మనకి 3 మోడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ఇక్కడ రివర్స్ మోడ్గా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఏదైనా వెయిట్ వేసుకున్నప్పుడు వెనక్కి లాగాలి అని అనుకుంటే, లేదంటే ట్రాఫిక్లో ఉన్నప్పుడు, లేదంటే పార్కింగ్లో ఉన్నప్పుడు కొంచెం వెనక్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఇది మనకి చాలా బాగా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఈవెన్ లేడీస్ ఒకవేళ డ్రైవ్ చేయాలన్నా వాళ్ళకి కూడా ఇదైతే చాలా మంచిగా వర్కౌట్ అవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇకపోతే మనము ఫ్రంట్
స్పేస్ చూద్దాము. సో ఇక్కడ మీకు స్పేస్ అయితే మాత్రం వండర్ఫుల్ స్పేస్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో మీరు ఏదైనా వాటర్ క్యాన్స్ పెట్టాలనుకున్నా సరే, లేదంటే మీరు ఇంకేదన్నా గ్యాస్ సిలిండర్ లాంటివి ఏమైనా పెట్టుకొని డ్రైవ్ చేయాలనుకున్నా, ఇంకేదైనా వెయిట్ క్యారీ చేయాలనుకున్నా సరే మీకు ఇదైతే పర్ఫెక్ట్ చాయిస్ అని అయితే చెప్తాను. అండ్ మీకు ఇక్కడ ఏదైతే బాక్స్ ఉందో ఇక్కడ మనకి ఎంసీబీ బాక్స్ అయితే ఉందన్నమాట. ఒకవేళ మీకు తడిచినా కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇక్కడ చూస్తే మనకు ఒక బ్యాటరీ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే అక్కడ కూడా మనకు ఒక బ్యాటరీ అయితే వస్తుంది సీట్ కింద. అలాగే ఫ్లోర్ బోర్డ్ స్పేస్ దగ్గర మనకి బ్యాటరీస్ అయితే వస్తాయి. సో ఇది మనకి చాలా మంచిగా అయితే ప్లేస్ చేశారని చెప్పవచ్చు. ఇది మనకి ఎల్ఎఫ్పి బ్యాటరీతో వస్తున్నాయి. సో ఎల్ఎఫ్పి బ్యాటరీతో రావడం వల్ల సో మనకి ఏదైతే పేలుతాయన్న చిన్న చిన్న భయాలు ఉంటాయో సో అలాంటి భయాలు అయితే మనకి ఉండవని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎల్ఎఫ్పి బ్యాటరీస్ రైట్ నౌ మనకి చాలా సేఫెస్ట్ బ్యాటరీస్గా మనం చెప్పుకోవచ్చు. పోతే బ్యాక్ సైడ్కి వచ్చేద్దాం. సో బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకి బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు. సో డ్రమ్ బ్రేక్తో పాటు డ్యూయల్ స్ప్రింగ్ లోడెడ్ సస్పెన్షన్ అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో సస్పెన్షన్ కూడా మీరు చూడొచ్చు. మరి వెయిట్ ఎక్కువ ఉన్నా సరే మీకు ఆగుతుందనమాట. చాలా మంచిగా అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మోటార్ అయితే మనకి ఈ విధంగా ఇక్కడైతే ప్లేస్ అయి ఉంటుందన్నమాట. బ్యాక్ సైడ్ కూడా మనకి రాల్కో టైర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. రెండు కూడా మనకి 10 ఇంచెస్ వీల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా మనకి 10 ఇంచెస్ వీల్తో వస్తాయి. ఇకపోతే మనం బ్యాక్ సైడ్కి వచ్చేద్దాం. సో బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఎల్ఈడి లైటింగ్ సెటప్ బ్యాక్ సైడ్ కూడా కనిపిస్తుంది. ఇకపోతే ఇది మనకి లో ఈవీ కాబట్టి సో మనకి దీనికి రిజిస్ట్రేషన్ ఉండదు. లైసెన్స్ కూడా మనకి అవసరం అయితే అవ్వదన్నమాట. సో లైసెన్స్ అవసరం అవ్వదు. అలాగే రిజిస్ట్రేషన్ కూడా మనకి దీంతో అయితే అవసరం అవ్వదు. ఇకపోతే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది ఒక లోడింగ్ కెపాసిటీకి సంబంధించింది అనమాట. సపోజ్ మనం ఇక్కడ ఏదైనా బస్తాలు వేసుకోవాలి, ఇంకేదన్నా సామాన్ పెట్టుకోవాలి, అప్పుడు మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ కొంతమంది గడ్డి మోపులు అలాంటివి తెస్తుంటారు, వాళ్ళకి ఉపయోగపడుతుంది. లేదు స్విగ్గీ జొమాటో బాయ్స్ వాళ్ళు బ్యాగ్స్ పెట్టుకోవాలి, వాళ్ళకైతే చాలా 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 హెల్ప్ఫుల్ అవుతుంది. ఈవెన్ మనకి గ్రాబ్ రైల్ కూడా ఉంది. సో గ్రాబ్ రైల్ కూడా పెట్టుకొని మనము ఏదైనా కట్టుకోవాలన్నా సరే తాళ్ళతో కట్టుకుంటాము. సో అలాంటి టైంలో కూడా మనకి చాలా మంచిగా అయితే ఉపయోగపడుతుంది అనమాట. అండ్ ఇక్కడ చూడొచ్చు ఇది ఎన్సీబీ అనమాట. ఇది మనకి ఛార్జింగ్ పోర్టు ప్లస్ ఎన్సీబీగా అయితే మనకి ఇక్కడైతే ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూస్తే ఇది మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. సో గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మీరు అప్రాక్సిమేట్లీ 150 ప్లస్ అయితే ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీంట్లో మనకి సెంటర్ స్టాండ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఓన్లీ మనకి సైడ్ స్టాండ్ మాత్రమే ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇకపోతే మనము సీటు గురించి మాట్లాడుకోవాలి. సీటు గురించి మాట్లాడుకున్నట్లయితే సో సీట్ అయితే మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంది. మీరు కూర్చున్నప్పుడు చాలా మంచి ఫీల్ అయితే మీకు కలుగుతుందన్నమాట. ఈవెన్ మీరు డ్రైవ్ చేసినప్పుడు కూడా మీకు మంచి ఫీల్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా వెహికల్ అయితే మీకు ఈ విధంగా ఉంటుంది. మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. లాంగ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ దీని యొక్క ప్లస్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఏదైతే స్పేస్ ఉందో స్పేస్ కూడా దీని యొక్క ప్లస్గా మనమైతే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ సో ఈ వెహికల్ ఫైనల్గా ఎవరు కొనాలి అంటే సో ఇప్పుడు నేను 2 టైమ్స్ చెప్పాను. సో ఈ వెహికల్ కొనాలనుకునే వాళ్ళు ఎవరైతే తక్కువ వెయిట్ వేయాలనుకుంటారో, అలాగే తక్కువ వెయిట్తో పాటు ఎక్కువ స్పేస్ కావాలనుకుంటారో సో అలాంటి వాళ్ళ కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది. లైక్ స్విగ్గీ జొమాటో అలాగే ఫ్లిప్కార్ట్ అమెజాన్ వాళ్ళు సో వాళ్ళు వెయిట్స్ తక్కువ మోస్తారు. అలాగే బాక్సెస్ అనేవి బ్యాగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఇది గైస్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చి వెహికల్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి అయితే తీసుకోవచ్చు. అండ్ మీరు ఒకవేళ మీరు డీలర్ అయితే సో మీకు డీలర్షిప్ కావాలి అంటే కింద డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను కంపెనీ వాళ్ళు. డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. విత్ ఇన్ ₹1 కూడా ఛార్జ్ చేయకుండా వీళ్ళు మీకు డీలర్షిప్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద టెస్ట్ రైడ్. సో ఈ వెహికల్ యొక్క టెస్ట్ రైడ్ అనేది ఇప్పుడైతే చేద్దాం. మనము టెస్ట్ రైడ్ చేసి నాకు ఎలా అనిపించింది ఏంటి అనేది ఇనీషియల్ ఇంప్రెషన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో ఇనీషియల్గా మీరు ఇక్కడ స్పేస్ కనుక చూసుకున్నట్టయితే లెగ్ స్పేస్. సో లెగ్ స్పేస్ అయితే చాలా బాగుంది. ఈవెన్ మీరు 6 ఫీట్ ఉన్నా సరే చాలా ఈజీగా అయితే ట్రైన్ అయితే డ్రైవ్ చేయొచ్చు అనమాట. మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇక్కడ మీరు టర్నింగ్ రేడియస్ అయితే చూడొచ్చు. సో టర్నింగ్ రేడియస్ అయితే మీకు చాలా బాగుంది. మీరు ఈజీగా ఏదో ఒక సైకిల్ తిప్పేస్తారు కదా, అలా అయితే తిప్పేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉందన్నమాట. అండ్ ఇది ఒక లో స్పీడ్ ఎలక్ట్రికల్ వెహికల్. అంటే మీకు లైసెన్స్ అవసరం లేదు, రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు. సో పోలీసులతో మీకు ఎలాంటి బాధ అయితే ఉండదన్నమాట. చాలా సింపుల్గా అయితే దీన్ని అయితే మీరు తీసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ మీకు లెగ్ స్పేస్ దగ్గర బూట్ స్పేస్ యూజ్ చేసుకోవచ్చు, బ్యాక్ సైడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇనీషియల్గా కనుక చూసుకున్నట్లయితే దీంట్లో మొత్తం మనకి 3 మోడ్స్ ఉంటాయి. 1, 2, 3 అనేది 3 మోడ్స్లో మనం డ్రైవ్ చేయొచ్చు. మనకి లాస్ట్ మోడ్ ఏదైతే ఉందో 25 స్పీడ్కి కొంచెం లాక్ అయితే అయి ఉంటుంది అనమాట. అప్రాక్సిమేట్లీ దీన్ని మనము పెట్రోల్ వెహికల్తో కంపేర్ చేసుకుంటే ఒక 40 స్పీడ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ వెహికల్స్తో కనుక మనం కంపేర్ చేస్తే. ఇకపోతే బ్రేకింగ్ వచ్చేసి మనకి డ్రమ్ బ్రేకింగ్. సో డ్రమ్ బ్రేకింగ్ కూడా మనకి బాగానే వర్క్ అవుతుంది, పర్ఫెక్ట్గానే ఉందని అయితే చెప్పుకోవచ్చు. అండ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే అండ్ బ్యాక్ సైడ్ అయితే మనం పెద్దగా వెయిట్ వేయలేదు కాబట్టి పెద్దగా మాట్లాడలేం. ఫ్రంట్ సైడ్ అయితే మాత్రం టెలిస్కోపిక్ సస్పెన్షన్ చాలా బాగుంది. అండ్ ఈ వెహికల్కి తగ్గట్టు చాలా మంచిగా ఉందని అయితే మనము చెప్పుకోవచ్చు. సో ఇది గైస్ వీడియో. ఈ వెహికల్ కనుక మీకు నచ్చింది అని అనుకుంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయితే
కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇఫ్ ఎవరికన్నా డీలర్షిప్ కావాలన్నా సరే వాళ్ళు డైరెక్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్.